దండుపాలెం యాప్ అని ఏదైనా పెట్టుకోండి, మరి బాగుంటది కదా, మీకు బాగా యాక్ట్ అవుతుంది కదా. మరి అలా అయితే అదేనయ్యా నేను కూడా చెప్పేది అదేనయ్యా. నువ్వు ఇప్పుడు మమ్మల్ని అంటున్నట్టుగా మీరు కూడా ఏదైనా పెట్టుకోండి, దండుపాలెం యాప్ అని పెట్టుకోండి. ఎవరికి కాదన్నారు? దండుపాలెం బ్యాచ్ అని ఒకటి పెట్టుకోండి యాప్ పేరు. ఆ దిక్కుమాల యాప్ పేరు తీసే మీరు పేరు మార్చుకొని పెట్టుకున్నారు. అయ్యా మీకు అది అర్థం కావటం లేదు. కొత్తగా మీరేం తెచ్చింది లేదు, అన్ని ఆయన పథకాలకి పేర్లు మార్చుకున్నారు. కొత్తగా తెచ్చింది ఒక్కటి లేదు, ఒక్కటి లేదు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 40 సంవత్సరాల విజనరీ, 40 సంవత్సరాల ఏమంటారు ఆర్గనైజర్, అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి కేవలం 5 సంవత్సరాలకి వచ్చి అతి చిన్న వయసులో తీసుకొచ్చినటువంటి సీఎం యొక్క పథకాలకి మనం పేర్లు మార్చుకున్నాం అంతే, పేర్లు మార్చుకున్నాం అంతే. దండుపాలెం బ్యాచ్ అని పెట్టుకోండి, నష్టమేం లేదు, నష్టమేం లేదు. దండుపాలెం బ్యాచ్ అని పెట్టుకోండి, పెట్టుకోండి. ఏమైతుంది మీకు అలవాటేది, మీకు అలవాటే కదా. ఇప్పుడు ఆయన పోక్ చేసుకుంది అతను, నేను కాదు కదండి. పోక్ చేసుకుంది అతను, నేను కాదు కదా. తల్లిని తరివేసిన గ్యాంగ్, ఈ గ్యాంగ్ మొత్తం మన బంగారుపాళ్యం వెన్నుపోటు యాప్, కరెక్ట్ యాప్ మీకు. వెన్నుపోటు యాప్, వెన్నుపోటు యాప్, దానికి ఏదైనా పేరుంటే కొత్తగా పెట్టుకోండి, మీకు కరెక్ట్ యాప్. ఇప్పుడు మీరు అన్నారు కదా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మరణాలు మీ లెక్కలో ఎలా వేసుకున్నారు అని అంటే, ఆగండి సబ్జెక్ట్ లోకి వస్తున్నా. రాజశేఖర్ రెడ్డి గారి మరణాలు మీ అకౌంట్ లోకి ఎలా వేసుకున్నారు అని అంటే, మరి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన మాట్లాడినటువంటి మాటల ప్రకారం కూడా మీకు ఎలాగా అప్పచెప్పుకుంటారో, సొంత పార్టీని కూడా పక్క పార్టీని కూడా లాక్కొని మీరు ఎలా తీసుకుంటారో మీకు అలవాటే. అలాగే పక్క వాళ్ళ మీద నిందలేయాలంటే 11 కోట్లు అంటారు, 20 కోట్లు అంటారు. వెన్నుపోటు యాప్ అని పెట్టుకో, పెట్టుకో బ్రదర్, పెట్టుకో బ్రదర్. ఏమైతుంది? దండుపాలెం, దండుపాలెం వెన్నుపోటు మీకు అలవాటే. ఆ కత్తి తర్వాత ఎక్కడ దొరికింది? ఆ కత్తి దొరికిన తర్వాత ఏం జరిగింది? నంద్యాల హాస్పిటల్లో ఎలా పడుకున్నాడు? బాబాయ్ కూతురు ఏం చేసింది? బాబాయ్ ఎక్కడ అన్ని బయటకు వస్తాయా? అన్ని బయటకు వస్తాయి, ఏ బయటకు రావు. 2029 రాజకీయాలు తప్ప మీరేమి చేసుకోలేరు, మీకేమి చేత కాదు, ప్రజలకి ఏమి చేయలేరు. అందులో 1% డౌట్ లేదు. ప్రజలకి మీరు ఏమి చేయలేరు. ప్రజలకి ఏమన్నా చేయండి అని అంటే చేవరెడ్డి అరెస్ట్ అంటారు, ప్రజలకి ఏమన్నా చేయండి అని అంటే ధనంజయ రెడ్డి అరెస్ట్ అంటారు, ప్రజలకి ఏమన్నా చేయండి అంటే చెవిరెడ్డి అంటారు. ఇవి తప్ప మీరు ఏం చేశారు? ఈ సంవత్సరం 16 నెలల్లో ఏం చేశారు? వంశీ ఇస్తాను నేను. యాప్ గురించి చెప్పండి, యాప్ గురించి చెప్పండి. సరే సరే ఓకే, యాప్ ఏంటి? ఈ సోది ఇంత సోది బ్రదర్. నువ్వు అన్నప్పుడు నేను తిరిగంటే నువ్వు తీసుకోలేనప్పుడు నువ్వు అనకూడదు, నువ్వు అనకూడదు. నేను అన్నప్పుడు నీ సోది ఎవడింటాడు? నీ సోది ఇండానికి వచ్చి కూర్చుంది, నీ సోది ఇండానికే వచ్చి కూర్చుంది. చెప్పు, డిబేట్ రూల్ ఇదే, డిబేట్ రూల్ ఇదే. నాను పాటించేది, నువ్వు పాయింట్ లోకి వస్తే నువ్వు కామ్కొండు, స్వామి. చెప్పండి వైసీపీ యాప్ ఏంటి సార్? ఇవాళ వైసీపీ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి యాప్. ఇవాళ ఎవరైతే కార్యకర్తల దగ్గర నుంచి, నాట్ ఓన్లీ కార్యకర్తలు, ఏ జనానికైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా అధికారంలో ఎవరన్నా ఉన్నటువంటి వాళ్ళ అధికార మదంతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా ప్రతి ఒక్కరికి దాంట్లో పొందుపరుచుకునేటువంటి అవకాశం, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఆ యాప్ ద్వారా అందరికీ, నాట్ ఓన్లీ కార్యకర్తలు అందరికీ ఇచ్చాం. అందులో డౌట్ ఏమంది? మీరు రెడ్ బుక్ పెట్టుకున్నప్పుడు మేము ఒక యాప్ పెట్టుకున్నాం, దాంట్లో తప్పేమొచ్చింది? ఏమన్నా దానికి పేరు యాప్కి పెడతాం సార్, త్వరలో పెడతాం. దానికి కూడా ఆలోచించి రపారపా పెడతామో లేకపోతే ఇంకేం పెడతామో. ఎందుకు మేడం, ఆగండి, కంగారు ఎందుకు? అది కూడా వచ్చింది కదా యాప్. పాప ఆవిడ దండుపాళ్ళు అనే టైటిల్ బాగా నచ్చినట్టుంది. ఎందుకంటే ఒక మాటకి 3 దండుపాలెం బ్యాచ్ లాగా మీద పడతారు కదా, అందుకని మీకు యాప్ అది. పాప ఇందాటి నుంచి ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారిలో అరెస్ట్ అయితే ఈవిడ పరిస్థితి ఏమైపోయిందో బాధేస్తారు చూసి తలుచుకుంటే. నన్ను చూసి నువ్వు బాధపడక్కర్లేదమ్మా,
Thanks గొంతు for చించుకొని your మరి concern. ఎలా వేసుకుంటా మాట్లాడుతుంది. తర్వాత మీ ఏమైపోతుంది నాయకుడిని అన్నదో. చూసి జనాలు బయటకు కాదు మీ మాట్లాడతారా? నాయకుడిని చూసి రాసుకుంటారా? జనాలు ఏమంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకొని దానికి సిగ్గుపడడమో దానికి బాధపడడమో జనాలు ఈయన్ని ఎప్పుడు దానికి జనాలు ఆలోచించడమో జనాలు చేయమ్మా. మీ దానికి నాయకుడు ఆలోచించమ్మా. చెప్పారు, మా జనాలు జగన్మోహన్ రెడ్డి గారి జనాలు కోసమో నా కోసమో మీ నీ నాయకుడు కన్సర్న్ వద్దు కానీ అడిగి తల్లి మీ మీ నాయకుడి కోసం ప్రాణం ఆలోచించమ్మా. తీయాలి. పాపం అవినీతి టికెట్లు చేయాలి. ధరలు లేక ప్రజాస్వామ్యం సినిమా ఆడక చేయాలి. పాపం బొకేలా, ఆ ప్రొడ్యూసర్ రాజధాని ముఖం చూస్తే రాజధాని తెలిసిపోతుందమ్మా. జనాలు ఏమంటారు? అమ్మా, ఆ ప్రొడ్యూసర్ మీరు ముఖం చూస్తే జనాలు. ఆ ప్రొడ్యూసర్ ముఖం చూస్తే అర్థమైపోతుందమ్మా పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఓకే, మాట్లాడండి. ప్యానల్ లో మాట్లాడుతున్నారంటే ఏమనాలో సూపర్. మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం సిగ్గు కావట్లే. లేకుండా మాట్లాడుతున్నారు. జనాలకి ఏమీ అవినీతి చేయకుండా చేసిన వచ్చి మళ్ళీ ఏదో గొప్ప ఘనకార్యాలు లక్షలాది కోట్ల సమర్పించుకుంటున్నారు అందరూ వచ్చి. ప్రజలు డబ్బులు తినేసి కాదు ప్రజలు చంపేసి డబ్బులు నిలువున తినేది చీపులు మనమే ఎక్కడ- చెప్పాలి. ఇప్పుడు వచ్చి చీపులు ఎక్కడ 2 లక్షల ఏర్లు కోట్లు అప్పు చీపులు చేశారు ఎక్కడ తల్లి తెలుసా తిరిగి పోనీ నీకు ఆ విషయం? ప్రజలకి 2 లక్షల కోట్లు అప్పు చేశారు కూటమి ప్రభుత్వం తెలుసా పోనీ నీకు ఆ విషయం? చెప్పగానే ఏం వచ్చి కాదు ఈ వచ్చి చెప్పేది ఏంది? సిగ్గుండాలి Wait మీకు and మాట్లాడటానికి. నీకుందా సిగ్గు? నైతికంగా నీకుందా wait and wait. కొంచెం అన్నా అక్క నీకుందా కూర్చున్నాడు, సిగ్గు? నువ్వు మాట్లాడాలి. మాట్లాడుతున్నావు. ఒక నీకుందా క్రిమినల్ సిగ్గు? కేసు 33 నువ్వు ప్యానెల్లో కేసులు సిగ్గుందా గిగ్గుందా అంటేనే మాట్లాడుతున్నావు. నీ ప్యానెల్ లక్షణాలు ఏంటో అర్థమైపోతుంది. పర్సనల్ వద్దు. ఏం సార్ మాట్లాడతారు వాళ్ళు? పాయింట్లోకి రండి. పాయింట్ మాట్లాడుతున్నారా? ఓకే, ఏంటి యాప్? ఎవరైతే తప్పులు చేస్తారో 100% ఎవరికైతే ఇవాళ అధికారుల ద్వారా ఇబ్బంది పడుతున్నారో లేకపోతే నాయకుల ద్వారా ఇబ్బంది పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతో మందికి అన్యాయాలు జరుగుతున్నాయి ఇవాళ. దానికోసం మాట్లాడండి. దానికోసం ప్రశ్నిస్తే మాత్రం అరెస్టులు, సింపుల్గా అరెస్ట్ చేసుకుంటూ పోతామనంటే అరెస్ట్ చేసుకొని పోవడానికి మిమ్మల్ని ఎందుకు కనిపించడం నాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ మీరు వచ్చి స్కాములు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం, పూజ చేస్తారు. స్కాములు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం. నేనేం చేయలేను. మాట్లాడండి. మీ డిబేట్ అవ్వాలనుకుంటున్నారా? మీ టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. మీ టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. నా అడ్డంగా వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ. నేను ఇస్తాను. ఒకే ఒక్క ఛాలెంజ్ అండి వర్మ గారు. చెప్పండి. ఇప్పుడు మేడం ఆవిడ నాగమల్లేశ్వరి గారు అరెస్టులు చేసుకుంటా పోతా ఉన్నారు ప్రశ్నిస్తే అని అన్నారు. అరెస్ట్ అయిన వాళ్ళని మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో లిస్ట్ ఉంటది. విధానపరంగా ప్రశ్నించిన వారిని మేము ఎవరూ అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మేము అరెస్ట్ చేసింది బూతులు వేసి మార్ఫింగ్లు చేసి మార్ఫింగ్ బ్యాచ్ని అరెస్ట్ చేసాం కాదు అని నిరూపించండి. ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తామో మేము గనక నిజంగా విధానపరంగా ప్రశ్నించిన వాడి మీద కనుక కేసు ఉంటే నేను ప్రభుత్వంతో మాట్లాడి విత్డ్రా చేయించేటట్టు చేస్తాను. అన్యాయంగా అరెస్ట్ చేసిన వాళ్ళని లిస్టు నీకు పెడతా వాట్సాప్ కి. నువ్వు మాట్లాడకపోతే ఏం చేయాలో చెప్పు బ్రదర్. 60-999 నా నెంబర్ నోట్ చేసుకోండి. నేనే కాదు మీరు మళ్ళీ రిపీట్ చేయండి నెంబరు. మళ్ళీ రిపీట్ చేయండి మీ నెంబరు బ్రదర్. మళ్ళీ రిపీట్ చేయండి మీ నెంబరు. మీరు నెంబర్ అడిగారు. ఇప్పుడు ఇదే 99 ఛానల్ సాక్షిగా నేను చెప్తున్నాను. ఎవరైతే అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి మీ కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి భార్యలు ఉన్నారో, ఎవరైతే అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి భర్తలు వాళ్ళ పిల్లలు ఉన్నారో, ఇప్పుడు ఈయన టీడీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి నెంబర్ చెప్పారు. ఆయనకి వాట్సాప్లు చేయండి అయ్యా, ఆయనకి వాట్సాప్ చేయండి. మిమ్మల్ని ఎందుకు మీ ఇంట్లో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారో నేను కూడా నీ నెంబర్ కి నేను మెసేజ్ చేస్తాను బ్రదర్. నేను కూడా నీ నెంబర్ కి స్టేట్ ఆఫీస్ నుంచి నా దగ్గర ప్రాపర్ డేటా ఉంది. నీకు నేను మెసేజ్ చేయిస్తాను. నువ్వు మాట్లాడకపోతే ఇదే 99 ఛానల్ ద్వారా నువ్వు క్షమాపణ చెప్పాలి. రెడీయా ఛాలెంజ్ కి? వదిలే ప్రసక్తే